ఓకే, మనం ఇప్పుడు ప్రయాగరాజ్లో ఉన్నాం, అవునా? సో ఇప్పుడు ప్రయాగరాజ్లో ఏం జరుగుతుంది? కొంచెం గట్టిగా ఎక్కువ. కుంభమేళ. కుంభమేళ. ఇప్పుడు కుంభమేళాల ఇప్పుడు జనరల్లీ ఏమేం రకాల కుంభమేళ ఉంటుంది? ఎన్నిసార్లకు ఒకసారి వచ్చేదాన్ని ఏమంటారు? కుంభమేళ 3 years ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ 6 years ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళ 144 years ఒకసారి వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కుంభమేళాల మెయిన్ అట్రాక్షన్ ఎవరు? నాగసాధు. సో ఇప్పుడు ఈ నాగసాధు యాక్చువల్లీ వాళ్ళు ఎవరు? నాగసాధువులు అంటే ఎవరు? ఎందుకంత స్పెషల్ వాళ్ళు? సాధువులు. రియల్లీ? ఇంకా సాధువులకు మించి ఇంకేమన్నా? ఫైటర్స్. సో దే ఆర్ వారియర్స్. సో వాళ్ళు ఏం చేస్తారు? వారియర్స్ వాళ్ళు జనరల్లీ ఆర్మీలో ఉంటారా? ఏం చేస్తారు? హిమాలయాల్లో ఉంటారు. మరి వాళ్ళు వారియర్స్ ఎప్పుడు అవుతారు? ఐ మీన్ ఆ రోల్ ఎప్పుడు ప్లే చేస్తారు వాళ్ళు? టైం వచ్చినప్పుడు. అదే దేనికి టైం కరెక్ట్ చెప్పు. ఇన్వైట్ చేసి అంటే ఇలా గుడిలు డిస్ట్రాయ్ చేస్తుంటే వాళ్ళు వచ్చేసి. అంతకుముందు ఎప్పుడన్నా అట్లా పార్టిసిపేట్ చేసిరా? ఎప్పుడు? ఏమన్నా తెలుసా నీకు? ఔరంగజేబు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూలగొండ ఉంటే వచ్చారు అందరు. మరి అది గెలిచారా? అందులో గెలిచిండ్రా? ఓకే. ఇప్పుడు నీకు మనకు అఖాడాస్ అని ఉంటాయి, రైట్? అఖాడాస్ ప్రయాగరాజ్లో ఎన్ని సెక్టర్స్ ఉంటాయో తెలుసా? 25 సెక్టర్స్. అందులో నీకు తెలిసిన సెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఈ సెక్టర్లో ఇవి ఉంటాయి అని చెప్పి. సెక్టర్ 19 ఫుడ్ బండార్. సెక్టర్ 20 అఖాడాస్. అఖాడాస్ అంటే ఏంటి? సెక్టర్ 3, 24, 23 సంగం, త్రివేణి సంగం ఘాట్స్. ఓకే. ఇప్పుడు అఖాడాస్ అంటే ఏంటిది నీకు తెలుసా? నాగసాధులు అఖాడా 12 అఖాడాలు ఉంటాయి. 7 శైవాసు, 3 విష్ణు, ఒకటి జైను, ఒకటి సిద్ధు. ఓకే.